వెల్కమ్ టు VVW న్యూస్. సిట్ దూకుడుతో కల్తీగాళ్లకు వణుకు మొదలైంది అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ యాదవ్ అన్నారు. ఈ మేరకైన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యంలో ఎవరు ఉన్నా సరే సిట్ అధికారులు వదిలిపెట్టేదే లేదని అన్నారు. విపిన్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సరఫరా చేయటం జరిగింది. మోనోగ్లైసిరైడ్, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్, మోనోగ్లైసిరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది. అవి కూడా చిన్న మొత్తంలో కాదండి, దాదాపు 7,94,76,750 రూపాయలు విలువైనటువంటి 6.5 లక్షల కిలోల రసాయనాల్ని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు. 2022 నుంచి 2024-25 మధ్య 6.5 లక్షల కిలోల రసాయనాలు, 7,94,00,000 విలువైనటువంటి రసాయనాలు, మోనోగ్లైసిరైడ్, ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటువంటి రసాయనాలని బోలేబాబా డైరీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సరఫరా చేశాడు. వాటిని ఉపయోగించి బోలేబాబా డైరీ వారు టీటీడీకి కల్తీ నెయ్యిని వారు సరఫరా చేయటం జరిగింది. ఎంత మొత్తంలో సరఫరా చేశారండి? 68.17 లక్షల కిలోలు, అంటే దాదాపు 251 కోట్ల విలువైనటువంటి 68.17 లక్షల కిలోల అడల్ట్రేటెడ్ గీ టీటీడీకి సరఫరా చేయటం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 8 కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి 68.17 లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి 251 కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి. దీనికి ఏమి జవాబు చెప్తారు? ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా? ఏది? దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? దాదాపు 8 కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు, 6.5 లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా?
ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి? అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయటపెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు? ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి? ఒక్కరోజు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులే రాలేదంట. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని అడుగుతా ఉన్నా నేను. 2022 మేలో పెద్ద